నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియాట్. ప్రపంచాన్ని మరో వైరస్ ముంచబోతోందా? అదే డిసీజ్ ఎక్స్. అయితే ఈసారి ముంచేది వైరస్ కాదు, డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల్లోనూ ముంచబోతోంది. అదేంటి? డబ్ల్యూహెచ్ఓ అనేది ప్రపంచానికి ఆరోగ్యంగా కాపాడే సంస్థ కదా, అది ప్రపంచాన్ని ఎలా ముంచుతుంది అని చూస్తున్నారా? ఈ వీడియో చూడండి, పూర్తిగా తెలుసుకుందాం. డబ్ల్యూహెచ్ఓ నెక్స్ట్గా ఒక పాండమిక్ రాబోతుందని ముందుగానే గుర్తించింది, అదే డిసీజ్ ఎక్స్. అంటే దాని పూర్తి పేరు డిసీజ్ ఎక్స్ కాకపోయినా ఒక డిసీజ్ అనేది వస్తుంది అని ముందుగానే ఊహించింది. అయితే ఈ డిసీజ్కి ఒక ట్రీటీ అనేది ఒప్పందం కూడా తయారు చేసింది. దీనికి అన్ని దేశాలు అంగీకరించాలని అడుగుతోంది. అయితే ఈ డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా డిసీజ్ ఎక్స్ వస్తుందని ఎన్నోసార్లు పసిగట్టింది. 2018లో డిసీజ్ ఎక్స్ పేరిట డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో 3 ఆర్టికల్స్ను రాసింది. అంటే ప్రపంచం మరో పాండమిక్ను ఎదుర్కొంటుందని, దానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తూ కొన్ని ఆర్టికల్స్ను రాసింది. మనందరికీ తెలుసు, 2019లో కోవిడ్ వేరియంట్ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే కోవిడ్ అనేది వుహాన్ ల్యాబ్లో నుంచో, లేదంటే చైనా చెప్పినట్లు వుహాన్లో ఒక జంతువులను అమ్మే మార్కెట్లో, అంటే జంతువుల మాంసాన్ని అమ్మే మార్కెట్ నుంచి వచ్చింది అనేది అందరికీ తెలుసు. అయితే సరిగ్గా ఈ వైరస్ బయటికి రావడానికి 2 నెలల ముందే డబ్ల్యూహెచ్ఓ డిసీజ్ ఎక్స్ తొందరలోనే రాబోతోందని ఒక ఆర్టికల్ ప్రచురించింది. అదేంటి? వైరస్ ఎప్పుడు బయటకు వస్తుందనేది తెలియకుండా దానికి 2 నెలల ముందుగానే ఎలా పసిగట్టింది అనే విషయం అందరికీ, ఇదొక్కసారి ఈ డాట్ను కనెక్ట్ చేస్తే మీ అందరికీ ఒక స్ట్రైక్ అవుతుంది. అదేమిటంటే డబ్ల్యూహెచ్ఓ వెనకుండి ఏమైనా వైరస్లను తయారు చేస్తోందా అనే డౌట్ మీ అందరికీ వస్తుంది. ఒక ఊహాగానం ప్రకారం అమెరికా, చైనా ఇటువంటి అగ్రదేశాలన్నీ తమ ల్యాబ్లలో వైరస్లను సృష్టించి ప్రజలపై వదిలి వాటికి వ్యాక్సినేషన్లను తయారు చేసి ప్రపంచమంతా అమ్ముకుని వాటి వల్ల డబ్బులు సంపాదిస్తున్నాయి అనే ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఈ డాట్ను కనెక్ట్ చేస్తే అది ఊహాగానం కాదు, నిజమేనా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే చైనా ఈ కరోనా వైరస్ బయటకు వచ్చిన తర్వాత చైనాపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ కరోనా వైరస్ అనేది మార్కెట్లో నుంచి కాదు, వుహాన్ ల్యాబ్లో నుంచి వచ్చిందనే వదంతి చాలా వరకు వినిపించింది. అయితే దీన్ని డబ్ల్యూహెచ్ఓ కూడా సరిగ్గా నిర్ధారణ చేయలేదు. ఎలాగంటే డబ్ల్యూహెచ్ఓ అధికారులను చైనా వీసా కూడా నిరాకరిస్తూ వారిని తిప్పి పంపించింది. ప్రపంచానికి ఆరోగ్యంగా ఉంచాలని ఏర్పాటైన సంస్థ చైనాలో కనీస దర్యాప్తు కూడా చేయలేదు. సో ఇది అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే డబ్ల్యూహెచ్ఓకు ఈ అగ్రరాజ్యాలకు ఏమైనా లోపాయికారి సంబంధాలు ఉన్నాయా అనే అనుమానం కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం కూడా డిసీజ్ ఎక్స్ రాబోతోంది అని డబ్ల్యూహెచ్ఓ ఒక ఆర్టికల్ ప్రచురించింది. దీనికి సంబంధించిన కొన్ని ఒప్పందాలను కూడా తయారు చేసింది. అంటే డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ట్రీటీ అనే పేరుతో ఒక ఒప్పందాన్ని తయారు చేసింది. ఈ ఒప్పందం గనక వింటే మీరంతా షాక్ అవుతారు. తాజాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో జేడీయూ ఎంపీ అనిల్ ప్రసాద్ హెగ్డే అనే ఎంపీ ఈ డబ్ల్యూహెచ్ఓ ట్రీటీని భారత్ ఏ మాత్రము అంగీకరించవద్దు అని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఆ ట్రీటీలో ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందాం. డబ్ల్యూహెచ్ఓ ఒక ట్రీటీని తయారు చేసింది. దీనికి ప్రపంచ దేశాలన్నీ అంగీకారం తెలపాలని డబ్ల్యూహెచ్ఓ ఫోర్స్ చేస్తుంది. అయితే ఈ ట్రీటీలో ఏమున్నాయంటే, ఏదైనా ప్రపంచంలో పాండమిక్ గనుక వచ్చినప్పుడు, అంటే కరోనా లాంటి మహమ్మారి లేదా ఏదైనా ఇతర డిసీజ్ వచ్చినప్పుడు వరల్డ్ ఎమర్జెన్సీ విధించే అధికారం డబ్ల్యూహెచ్ఓకు ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ డబ్ల్యూహెచ్ఓ కనుక విధిస్తే ఆ దేశంలోని అన్ని అధికారాలు, అంటే పాలసీ మేకింగ్ అధికారాలన్నీ డబ్ల్యూహెచ్ఓ చేతికి చేరుతాయి. అంటే లాక్డౌన్ విధించడం, ప్రజలను ఎక్కడికక్కడ కట్టడి చేయడం వంటివి అన్నీ డబ్ల్యూహెచ్ఓ చేతిలో వెళ్ళిపోతాయి. అంటే ఇక ఆ సంస్థ చెప్పినట్లు మనం ఆడాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇందులో చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను
కట్ చేస్తుంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను పూర్తిగా అణిచివేసినట్టు డబ్ల్యూహెచ్ఓ చేతిలో వెళ్ళిపోతుంది. ఎలాగంటే ఆ డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా మనం తప్పుపట్టినా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మనల్ని జైల్లో వేయడానికి డబ్ల్యూహెచ్ఓకు అధికారం ఉంటుంది. సో ఇటువంటి ట్రీటీ ఇదే కాదు, ఇంకా చాలా అంటే చాలా నిబంధనలు ఉన్నాయి. దీన్ని ఏ మాత్రము అంగీకరించవద్దు. ఒకవేళ మనం అంగీకరిస్తే డబ్ల్యూహెచ్ఓ చేతిలో మనం కీలు బొమ్మలా తయారవుతాము అని జేడీయూ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అయితే నెక్స్ట్ వచ్చే డిసీజ్, ఎప్పుడైనా డిసీజ్ ప్రబలినప్పుడు, అది ఏదైనా వైరస్ కొత్తగా పుట్టుకొచ్చినప్పుడు అది ఎలా ప్రబలుతుందా అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ డబ్ల్యూహెచ్ఓ ముందుగానే డిసీజ్లను ఎలా గుర్తించగలుగుతుంది అనే విషయం అయితే ఇప్పటికీ అనుమానం కలిగిస్తుంది. అంటే ప్రపంచ దేశాలతో కలిసి డబ్ల్యూహెచ్ఓ ఏదైనా కొత్త వైరస్ను సృష్టిస్తోందా, కరోనా లాగే వుహాన్ ల్యాబ్ నుంచి విడుదలయ్యే అవకాశం ఉందా అనే విషయాలు తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.